నగరం నిద్రపోయింది. రాత్రి కూడా మామూలుగానే గడిచిపోయింది అనుకున్నారు. కానీ తెల్లవారేసరికి ఒక లాడ్జిలో జరిగిన ఘటన నిశ్శబ్దంగా మొదలై పెద్ద ప్రశ్నగా మారింది. ఆ రాత్రి అక్కడికి వచ్చిన వాళ్లకు అది మరో సాధారణ రోజు మాత్రమే. గది తీసుకోవడం, లోపలికి వెళ్లడం, తలుపు మూసుకోవడం, అంతే. ఎవరూ అనుమానించలేదు, ఎవరూ ఆగి చూడలేదు. కానీ మరుసటి రోజు ఉదయం ఒక గది ముందు మొదలైన చిన్న అనుమానం కొద్దిసేపటికి అది చూపును అక్కడికే తప్పింది. అందరినీ ఆ ప్రదేశానికి పరుగులు పెట్టించేలా ఆ లాడ్జ్లో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఆ యువకుడి నిర్ణయానికి కారణమైంది, స్థానికంగా వినిపిస్తున్న కథలో నిజమెంత, ఆ గదిలో చివరి క్షణాల్లో అసలేం జరిగింది చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్టణంలో ఓ సాధారణ లాడ్జ్. రోజులాగే అక్కడ కూడా కస్టమర్లు వచ్చారు, గదులు తీసుకున్నారు. అంతా సాధారణంగానే ఉంది. కానీ మరుసటి రోజు తెల్లవారుజామున అక్కడ జరిగిన ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో చర్చకు దారితీసింది. పెద్ద బొడ్డెపల్లి గ్రామానికి చెందిన క్రాంతికిరణ్ అనే యువకుడు ముందు రోజు లాడ్జికొచ్చాడు, గది తీసుకున్నాడు. సాధారణంగా వచ్చిన మరో అతిథిలాగానే కనిపించాడు. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఏమో, తెల్లవారేసరికి శవమై కనిపించాడు. అక్కడి నుంచి ఈ కథలో నిశ్శబ్దమే ఎక్కువగా వినిపించింది. తెల్లవారుజామున లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. స్పందన లేకపోవడంతో పరిస్థితిని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తలుపు తెరిచి చూస్తే క్రాంతికిరణ్ ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. యువకుడు ఎందుకొచ్చాడు? ఆ రాత్రి అసలేం జరిగింది? అతనొక్కడే ఉన్నాడా? ఈ ఘటనకు ముందేమైనా జరిగిందా అనే అనుమానాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. స్థానికంగా మరో సమాచారం చర్చకొచ్చింది. యువకుడు ఓ యువతితో కలిసి లాడ్జిలో గది తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ ఘటనతో మరో చర్చ మొదలయ్యింది. పట్టణంలో కొన్ని లాడ్జీల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తరచూ తనిఖీలు లేకపోవడం వల్ల ఎవరొస్తున్నారు, ఎందుకొస్తున్నారు, ఎవరు గమనించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటన తర్వాత పట్టణవాసులు మరోసారి పోలీసుల దృష్టికి ఓ డిమాండ్ తీసుకొచ్చారు. హోటళ్లపై గతంలో చేసిన తనిఖీలు, అక్రమ మద్యం విక్రయాలు తగ్గాయని, అదేవిధంగా లాడ్జీలపై కూడా నిరంతరం పర్యవేక్షణ అవసరమని కోరుతున్నారు. లాడ్జీలు కేవలం గదులిచ్చే ప్రదేశాలే కాదు, అక్కడ జరిగే కార్యకలాపాలపై కూడా నిఘా అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. యువకుడి మృతికి అసలు కారణమేంటి? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథల్లో నిజమెంత అన్నది అధికారిక దర్యాప్తులో నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఓ గది, ఓ రాత్రి, ఓ నిశ్శబ్దం, ఈ మూడు కలిసినప్పుడు సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా మిగిలిపోయాయి. ఒక రాత్రి, ఒక గది, ఒక యువకుడి మృతి. ఇప్పుడు ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. అయితే ప్రశ్నలకు సమాధానం సోషల్ మీడియాలో కాదు, అధికారిక దర్యాప్తులోనే దొరుకుతుంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. వదంతుల కంటే వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. అప్రమత్తతే అనేక ప్రశ్నలకు ముందుగానే సమాధానం కావచ్చు.